సార్ కొంతమందికి నైట్ డ్రీమ్స్ ఎక్కువ వస్తుంటాయి. రేర్ గా పగటి కళలు అంటారు దాన్ని. అంటే పగటి పూట వాళ్ళ కళలు వస్తూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఎందుకు వస్తుంది అసలు? అంటే పగటి పూటనే కళలు వస్తాయి చాలా మందికి అంటూ ఉంటారు చాలా మంది. కరెక్ట్. సో ఎందుకు వస్తుంది ఇది? నా పేరు డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్. నేను కన్సల్టెంట్ ఆఫ్ ఫిజిషియన్స్, కెమిస్ట్స్ అండ్ బేగంపేట్. నేను ఈవినింగ్ క్లినిక్ మణికొండ పాపులర్ ఉన్నాయి. నాకు 14 years ఆఫ్ న్యూరాలజీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అని నిద్ర ప్రాబ్లమ్స్ అని డ్రీమ్ ప్రాబ్లమ్ ఒకరికి మార్నింగ్ డ్రీమ్స్ చాలా కామన్స్ ఉన్నాయి. ఎందుకు ఏ పేషెంట్ ఎక్కువ వస్తుందా, ఏ పర్సన్ ఎక్కువ వస్తుందా? సపోజ్ రాత్రికి నిద్ర సరిగ్గా లేవు, డెఫినెట్లీ ఏమొస్తాయి, మార్నింగ్ కి మళ్ళీ డ్రీమ్ ఎక్కువ వస్తుంది. నిద్ర ఇంకా జస్ట్ అవర్స్ ఇంపార్టెంట్ లేవు, ఎన్ని గంట మీద పడుకోవాలా, గంటం నుంచి ఇలా క్వాలిటీ ఆఫ్ నిద్ర, ఇలా మంచి క్వాలిటీ నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఈ మంచి క్వాలిటీ నిద్ర లేవు, దానికోసం పేషెంట్ కి మార్నింగ్ లో డ్రీమ్ ఎక్కువ వస్తుంది. దానికోసం నిద్ర సరిగా చేయాలి. లేట్ నైట్ మళ్ళీ పడుకోవడం అవాయిడ్ చేయాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైట్, అండ్ మాక్సిమం 10 గంటలకి పడుకోవాలి. అని తర్వాత 10 గంటలకి పడుకోండి, మార్నింగ్ 6కి లేవాలి. తర్వాత మార్నింగ్ 6కి లేచిన తర్వాత మార్నింగ్కి యాక్టివిటీలు మళ్ళీ ఫోన్ నుంచి స్టార్ట్ చేయాలండి. కొద్దిగా ప్రాణాయామం, యోగా, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. అని తర్వాత రాత్రికి భోజనం కొద్దిగా తొందరగా తీసుకోవాలి. మినిమం 2 గంటలకి గ్యాప్ చేయాలి రాత్రి భోజనం నుంచి పడుకో టైంకి. సపోజ్ 10 గంటలకి పడుకుంటే డెఫినెట్లీ 8 లోపలికి భోజనం ఫినిష్ చేయాలి. అండ్ రాత్రికి భోజనం లైట్ తీసుకోవాలి. రాత్రికి భోజనంలో చాలా కారం, పచ్చడి, హెవీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. తర్వాత టీ, కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. ఇలా నైట్ కి నుంచి ఎక్కువగా ఆల్కహాల్ తాగిన తర్వాత, స్మోకింగ్ తాగిన తర్వాత మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ టైంకి స్వప్నం ఎక్కువ వస్తుంది. రైట్ సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తాగుతుంటారు కొంతమంది. సో లిమిట్స్ కాకుండా హెవీగా తాగుతుంటారు. కరెక్ట్. సో ఇలాంటప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఆల్కహాల్ నుంచి ఏమొస్తుంది, మైండ్ కి యాక్టివిటీ ఎక్కువ వస్తుందా. ఈవెన్ ఆల్కహాల్ తాగిన తర్వాత పండుకొని అట్లా ఫీల్ వస్తుందా, బట్ మంచి నిద్ర లేవు. ఇలా క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆల్కహాల్ తాగిన తర్వాత చాలా ఖరాబ్ వస్తుంది. అండ్ దాని పేషెంట్కి మార్నింగ్కి మళ్ళీ స్వప్నం ఎక్కువ పడుతుంది, డ్రీమ్ ఎక్కువ పడుతుంది. అట్లా ఆల్కహాల్ నుంచి, హెవీ డ్రింకింగ్ నుంచి చాలా, ఈవెన్ హెవీ డ్రింకింగ్ ఇంకా లైట్ డ్రింక్ నుంచి. అట్లీస్ట్ నేను ఓన్లీ ఒక ఇంటర్వ్యూ చెప్పాను, భారతదేశాలు ఒక ట్రాపికల్ కంట్రీ అంటే ఇక్కడ హీట్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడో ఆల్కహాల్ ఎక్కడ తాగుతారు, వైన్ ఎక్కడో తాగుతారు. ఇలా స్కాండినేవియన్ కంట్రీ ఎక్కువ కోల్డ్ ఎక్కువ ఉన్నాయి. లైక్ నార్వే ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఐస్ ఉన్నాయి, రష్యా ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీ ఆల్కహాల్ తాగే ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కువ. బట్ ఇండియా ఇలా ట్రాపిక్ కంట్రీలో ఎక్కువగా ఆల్కహాల్, వైన్ నుంచి మళ్ళీ బాడీ ఎక్కువ ఖరాబ్ అవుతుంది, బ్రెయిన్ ఇంకా ఖరాబ్ వస్తుంది, నిద్ర ఇంకా ఖరాబ్ వస్తుంది. తర్వాత ఈ మొత్తం నెక్స్ట్ డేకి ఫుల్ డే బేకార్ వస్తుంది. అట్లా సార్ మీరు చెప్పినట్టు ఇంకో పాయింట్ చెప్పారు మీరు. లైక్ త్వరగా పడుకోవాలి అని ఒకటి చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే లైక్ 4 o'clock పడుకోవడం, మార్నింగ్ 4 అయినా కూడా చాలా మంది పడుకోరు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి నైట్ మొత్తం మేల్కుంటుంటారు. సో అలాంటప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా? 100%. నేను ఒక ఇంటర్వ్యూ చెప్పాను, బ్రెయిన్ కి సర్కేడియం రిథమ్ వస్తుందా. సర్కేడియం రిథమ్ అంటే ఇంకా మెలటోనిన్ హార్మోన్. ఆ సర్కేడియం రిథమ్ ఎట్లా వస్తుందా, ఈ సర్కేడియం రిథంలో నిద్రకి టైం బ్రెయిన్ లో 9 తర్వాత స్టార్ట్ అవుతుందా. 9 నుంచి మార్నింగ్ 4-5 వరకు అట్లా నిద్రకి రిథమ్ వస్తుందా బ్రెయిన్ లో. అని డిస్టర్బ్ అయింది అని ఒక మెలటోనిన్ హార్మోన్ మాక్సిమం నైట్ కి 9-10 తర్వాత ఎక్కువ బ్రెయిన్ లో ఫ్లో వస్తుందా. ఈ హార్మోన్ డిస్టర్బ్ అయింది అగైన్ మార్నింగ్ కి మొత్తం ఇలా రిథమ్ నుంచి హార్మోన్ డిస్టర్బ్ తర్వాత మార్నింగ్ లో మనకి మళ్ళీ ఎక్కువగా నిద్ర పడుతుంది. అని క్వాలిటీ ఆఫ్ నిద్ర చాలా ఖరాబ్ వస్తుంది. సో ఇంకోటి అంటే సార్ దాంట్లో మనకి లైక్ ఒకవేళ డ్రింక్స్ తాగినా లేదంటే మనకి లేట్గా నిద్రపోయినా, సో ఇది కాకుండా ఇంకోటి అంటే స్మోక్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో నిద్ర పోవడం లేటు, కానీ దాంట్లో మళ్ళీ స్మోక్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇలాంటప్పుడు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులెంట్, బ్రెయిన్ స్టిమ్యులెంట్, అట్లా కెఫిన్ ఉన్నాయి, నికోటిన్ ఉన్నాయి, ఆల్కహాల్, ఇలా బ్రెయిన్ స్టిమ్యులెంట్ చెప్తారు. ఈ బ్రెయిన్ స్టిమ్యులెంట్ తర్వాత డెఫినెట్లీ ఈవెన్ తొందరగా పడుకో, బట్ బ్రెయిన్ యాక్టివిటీ కంటిన్యూస్ గా వస్తుంది ఇలా స్టిమ్యులెంట్ నుంచి. ఎనీ కైండ్ ఆఫ్ స్టిమ్యులెంట్, నికోటిన్ ఉన్నాయి, ఆల్కహాల్ ఉన్నాయి, కెఫిన్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ నైట్ కి మొత్తం రిథమ్ అయిన హార్మోన్ కి ఇంబ్యాలెన్స్ ఉంది. అండ్ ఈ మోస్ట్లీ పర్సన్స్ మార్నింగ్ కి కొద్దిగా పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ కి
మళ్ళీ స్వప్నం ఎక్కువ పడుతుంది 90% అట్లా. దానికైతే అంటే లేట్ గా నిద్రపోకూడదు, త్వరగా పడుకోవాలి. కరెక్ట్. అటెండ్ టైమ్ లో మనం ఫుడ్ బాగా తీసుకోవాలి. ఎస్. సో ఇలాంటివన్నీ తీసుకుంటే సో మనం తొందరగా దీని నుంచి ఓవర్కమ్ చేయొచ్చని సార్ చెప్తున్నారు. సో మీరైతే మరి సార్ చెప్పినట్లు పాటించండి. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.